దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమున విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను మనము ధ్యానం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రభు దినము ఎంత ప్రాముఖ్యమైందో, విశ్రాంతి దినము ఎంత ప్రాముఖ్యమైందో, ఒక క్రైస్తవ జీవితానికి ఎంత ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి దినము ప్రతి విశ్వాసి కూడా అర్థం చేసుకునవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రభు దినాన్ని గురించి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రభు దినమున అనగా విశ్రాంతి దినమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఆయన మరణాన్ని జయించినటువంటి దినము ఈ యొక్క విశ్రాంతి దినమును మనము చూస్తాం. రెండవదిగా మనము జాగ్రత్తగా గమనిస్తే, పెంతెకోస్తు అనబడినటువంటి దినమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనగా ఆయన యొక్క ఆత్మ ఆదరణకర్తను ఈ యొక్క భూలోకమునకు ఈ యొక్క ప్రభు దినము అనగా విశ్రాంతి దినమున ఈ భూలోకానికి దిగి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మూడవదిగా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ యొక్క ప్రభు దినమున అనగా విశ్రాంతి దినమున దేవుడు భూలోకంలో తన యొక్క సంఘాన్ని స్థాపించుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ యొక్క విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యతను మనం జాగ్రత్తగా చూస్తే, భక్తుడైనటువంటి అనగా అపోస్తలుడైనటువంటి యోహానుకు దేవుడు ఆయన తన యొక్క ప్రత్యక్షతను కూడా ఈ యొక్క విశ్రాంతి దినమున దేవుడు అనుగ్రహించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఏది మన జీవితంలో ఏది ఏమైనప్పటికీ విశ్రాంతి దినముని యొక్క ప్రాముఖ్యతను మనము ఆది కాండములో నుండి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనమును మనం జాగ్రత్తగా మనము గమనించి బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా లేఖనాలను మనము పరిశీలన చేసినట్లయితే ఒక మంచి మాట ఉంటుంది. ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనమును మనం చూస్తాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను అనే మాట మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో విశ్రమించుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, దేవుడు మానవునితో సహవాసం చేయుట. 7వ దినమును దేవుడు ఆది కాండము 2వ అధ్యాయము 3వ వచనంలో మనం జాగ్రత్త చూస్తే 7వ దినము యొక్క ప్రాముఖ్యతను మనము జాగ్రత్తగా గమనించినప్పుడు, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. 7వ దినము యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆయన 7వ దినమునకు బైబిల్ గ్రంథంలో ముగింపు లేదు, 6 దినాలకు బైబిల్ గ్రంథంలో ముగింపు ఉంది. అయినప్పటికీ 7వ దినమును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాదు కానీ 7వ దినమున నరునితో విశ్రమించెను. విశ్రమించుట అనేటువంటి మాటకు బైబిల్ గ్రంథంలో మనము జాగ్రత్తగా అర్థాన్ని చూస్తే, దేవుడు మానవునితో సహవాసం చేశాడు. 7వ దినము పరిశుద్ధ దినానికి ప్రాముఖ్యత ఉంది. పరిశుద్ధ దినమునకు ప్రాముఖ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము ఆది యందు యొక్క సృష్టి నిర్మాణము జరిగినప్పుడే ఈ యొక్క దినమునకు దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ 7వ దినమును విశ్రాంతి దినమును దేవుడు పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు, మానవునితో దేవుడు సహవాసం చేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనతో మనము సహవాసం చేయాలి, ఆయన విందులో పాల్గొనాలి, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు కానీ విశ్రాంతి దినమును గురించి బైబిల్ గ్రంథంలో మనము జాగ్రత్తగా ఇలాగున మనము అనేక పరిస్థితులు మనం గమనిస్తే ఎన్నో విషయాలు మనం ధ్యానించవచ్చు. కానీ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం జాగ్రత్తగా చూస్తే 58వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జాగ్రత్త చూసినప్పుడు కొన్ని మాటలు మనం చూడగలం. ఇక్కడ, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన యెడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని
దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయో వ్యాపారము చేయకయో లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ మనము రెండు ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. ఒకటి ఏమండి 14 వచ్చేలో యెషయా గ్రంథం 58 14 వచ్చేలో ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. రెండో విషయం ఏంటంటే యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని నీ అనుభవంలోనికి నేను తీసుకుని వచ్చేదను. ఒకటి ఉన్నత స్థలముల మీద ఆయన బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదం సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అనేటువంటి ఒక చక్కని మాట ద్వారాగా దేవుడు ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అనగా ఏమండి ఉన్నతమైనటువంటి స్థలముల మీద నిన్ను ఎక్కించేదను అంటే ఒక ఉన్నతమైనటువంటి ఏమండి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నీకు నేను ఇచ్చేదను. రెండో విషయం ఏంటంటే యాకోబు స్వాస్థ్యాన్ని నీ యొక్క అనుభవంలో నేను ఉంచేదను. రెండో విషయం, ఈ రెండు దీవెనలు ఏమండి దేవుని యొక్క కృపలో మనము పొందుకోవాలంటే నా విశ్రాంతి దినమున నువ్వు మొట్టమొదటిగా చేయకుండా ఉండవలసిన పని ఏంటంటే వ్యాపారము చేయకుండా ఉండాలి. రెండో విషయం ఏంటంటే ఈ దినము ప్రతిష్ఠిత దినమని మనం చూడాలి. విశ్రాంతి దినము ఆయనకు ప్రతిష్ఠిత దినమని, రెండవదిగా ఏమండి ఆయన యొక్క దినమున వ్యాపారము చేయకయు, మూడవదిగా ఆ యొక్క దినమును ఘనముగా మనము ఆచరించిన ఎడల ఏమండి, నాలుగవదిగా మనకిష్టమైనటువంటి పనులు చేయకయో, ఏమండి ఐదవదిగా లోకవార్తలు నీవు చెప్పుకొనకుండా ఉండిన ఎడల. అంతేకాదు కానీ ఇక చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు, నీకిష్టమైన పనులు చేయకయ్యో అంటే దేవునికి ఇష్టమైనటువంటి పనులు జరిగించే వారి ఉండాలి. ఈ దినము దేవునిది. ఈ దినము దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనకి ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి దినమున మనము చేయవలసినటువంటి పని ఏంటంటే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇష్టమైన పనులు చేయకూడదు, దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయాలి. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని చేయాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవునితో ఏమండి మనము సహవాసం చేయకున్నట్టుమే కాకుండా ఆయన యొక్క సన్నిధానములో మనము హృదయమైనటువంటి రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయనతో మనము విశ్రమించేటువంటి వారికి ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. అంతేకాదు కానీ యాకోబు యొక్క స్వాస్థ్యంలో మన యొక్క అనుభవంలోనికి ఆయన నడిపిస్తాడు పిల్లరా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను మనము గమనించి దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలా, దేవునికి మనము స్తుతులు చెల్లించే వారికి ఉండాలా, దేవుని యొక్క నామాన్ని మనము గణపరిచే వారికి ఉండాలి, దేవుని యొక్క కృపను మనము పొందుకునేటువంటి వారికి ఉండాలి. ఇట్టి కృప మీ జీవితంలో మీ అనుభవంలో కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు దేవా. ఈ దినమున నాయన విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యతను నాయన మేము ధ్యానించేటువంటి కృపనిచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభువా, మీరు మాట్లాడినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వినినటువంటి నీ బిడ్డలకు నాయన, అయ్యా ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలు తండ్రి నాయన అంగీకారమైనటువంటి నాయన హృదయమును కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ యొక్క దీవెనలు పొందుకునే కృపను దయచేయమని, ఎవరు కూడా ఈ దినమున తప్పిపోకుండా మీ యొక్క సన్నిధానములో ప్రభువా మీకు స్తుతులు చెల్లించే కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినినటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలం మీ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్.